ఈ సమ్మర్ హాలిడేస్లో టీవీ చూడకుండా ఫోన్ చూడకుండా మా పిల్లలు ఏ విధంగా ఆడుకున్నారనేది నేను ఇందులో కొన్ని చూపిస్తాను మీకైతే. మీకు కూడా యూజ్ అవుతుంది, పిల్లలు ఉండే వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుద్ది. ఖచ్చితంగా సేవ్ చేసుకోండి ఈ రీల్ని, లేదా లాస్ట్ వరకైనా చూడండి. ఇదైతే నా చిన్నతనంలో నేను ఎక్కువగా ఆడుకునే గేమే. మీరు ఆడుకున్నారా లేదా నాకైతే తెలియదు, నేనైతే బాగా ఆడుకునేదాన్ని. ఇది బెండకాయలు ఉంటాయి కదా, అవి స్టార్టింగ్ కోసేటప్పుడు ఇవి వస్తాయి కదా మొడుములు. ఇంకా అదేం చేస్తామంటే గోడకు అతికిస్తే అది గమ్లాగా ఉంటుంది అనమాట, కొంచెం అతుక్కుంటాయి. వీటితో మనం కొద్దిసేపు లెటర్స్ అని నెంబర్స్ అని ఏమని చేయొచ్చు. నేను ఎక్కువగా మా అమ్మ బెండకాయ ఫ్రై ఎప్పుడు చేసినా ఇంకా అక్కడ కూర్చుండేదాన్ని. ఒక్కొక్కటి కోస్తుంటే ఇంకొకటి కింద పడుతుంటే ఆ గోడకు అతికించుకుంటూ ఆడుకుండేదాన్ని. ఈ విధంగా అప్పుడు మా అమ్మ నాకు ఆడిపించుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా సరే నేను అదే ట్రిక్ మా వాళ్ళకి కూడా యూజ్ చేశాను. మా వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఇంకా సరే ఆ రోజు నేను ఫ్రై చేసా బెండకాయ. ఇంకా అదైతే వాళ్ళకి ఇచ్చి ఇద్దరికి కూడా సమానంగా సర్దేసా. ఒక దగ్గర పెట్టా ఫస్ట్, బట్ అప్పుడు కూడా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇంక ఇద్దరికి విడివిడిగా ఇచ్చేసాక ఇంకా కొద్దిసేపు ఆడుకున్నారు. ఒక 1 అవర్ అయితే ఆడుకున్నారు వీటితో. ఇంకా మా పరీక్షిత్ అయితే బి మా ఇనిషియల్, పి తన పేరు, వి మా హస్బెండ్ పేరు, ఆర్ నా పేరు. ఫస్ట్ స్టార్టింగ్ అయితే పెట్టాడు. ఇంకా మా పరి అయితే తన నేమ్ పెట్టుకుంటూ ఉన్నింది. ఈ విధంగా చేయడం వల్ల బాగానే ఆడతారండి కొద్దిసేపు అయితే. ఊరికి పిల్లలు అలర్ట్ చేస్తున్నారు కదండి, టీవీ అని ఫోన్ అని. ఇలా అయితే నేను ఎక్కువగా అయితే ఇవ్వను. ఫోన్ అయితే అసలు ఇవ్వను. టీవీ అనేది మాత్రం నెల్లూరులో ఉంటూ వీక్లీ వన్స్ సండే మాత్రం ఇస్తాను. అది కూడా ఇంకా ఏ డేస్ కూడా వేయడం అనేది అసలు జరగదు. ఇంకా గుంతకల్లో అయితే అది కూడా లేదు. ఇంకా అది అయ్యాకైతే లూడో ఆడాం కొద్దిసేపు. ఈ విధంగా కూడా ఎక్కువగానే టైంపాస్ చేసాం మేమైతే గేమ్స్ ఆడుకుంటూ. ఇంకా మా పరీక్షతో అయితే నేను ఎప్పుడు గెలవలేను. ఇద్దరం ఒకే లెవెల్లో ఉంటాము, ఆయన తనే గెలుస్తాడు. చాలా ఇంట్రెస్ట్ ఈ గేమ్ అయితే మాత్రం, బాగా ఇంట్రెస్ట్, బాగా గెలుస్తాడు కూడా. ఇదైతే నైట్ అలానే ఉంది, మార్నింగ్ కూడా అలానే ఉంది. అసలు చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇది ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను. వీటితో కూడా ఒక 1 అవర్ మా వాళ్ళైతే టైంపాస్ చేశారు. త్రాసు ఎవరికైనా చిన్నతనంలో ఆడుకున్నారా లేదనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే బాగా ఆడుకునేదాన్ని, ఒక హాఫ్ డే బాగా ఆడుకునేదాన్ని వాటితో అయితే. తర్వాత ఉయ్యాల, ఇది కూడా బాగానే నాకు యూజ్ అయింది సమ్మర్లో. ఒక 1 అవర్ అలా ఆడుతూనే ఉన్నారు. ఇద్దరు కూడా టైమింగ్స్ పెట్టుకునేవాళ్ళు, 1 అవర్ నాకు 1 అవర్ నీకు అలా అని. ఇంకా ముగ్గురము ఉయ్యాలతో కొద్దిసేపు టైంపాస్ చేసేవాళ్ళం. ఇది కూడా మన చిన్నతనంలో తింగే, మీకు తెలుసలేదని కూడా ఇది కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే భలే పిచ్చిగా ఆడుకునేదాన్ని వీటితో అయితే. ఇది తినొచ్చు, ఆడుకోవచ్చు, 2 రకాలుగా కూడా యూజ్ అవుద్ది. ఈ విధంగా మా పిల్లలకి ఇంకా చాలా రకాలుగా అయితే నేను ఎంగేజ్ చేశాను. ఇంకా మొక్కలు నాటడం అని, డ్యాన్స్ వేయడం అని, డ్రాయింగ్ వేయడం అని, కొద్దిసేపు హోంవర్క్ ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ క్లాస్కి వెళ్ళేవాళ్ళు. ఇంక ఈ విధంగా అయితే మేము మా సమ్మర్ హాలిడేస్ అయిపోయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.